న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శర్మల, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్తో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులోని వరద నీరు, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదలు అనుకోకుండా వాయుగుండం ప్రభావంతో అనుకోని వర్షాలు రావటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు వరదలు రావటం, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు కూడా మరి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్కి సంబంధించి ప్రజానీకాంతో కూడా కలవడానికి వారు అక్కడ పోవటం జరిగింది. ఈరోజు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో, ముంపుకు గురయ్యే అవకాశాలున్న కొన్ని గ్రామాలకు సంబంధించి మేము మంత్రిగా మా సోదరులు బొజ్జు గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు గంటకు సమీక్ష చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా వీలున్నంత వరకు సహాయక చర్యలు చేపట్టడానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజానీకానికి ఏ విధంగా ఇబ్బంది రాకూడదని మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఇన్ఫ్లోస్ నిన్న రాత్రి పెద్ద ఎత్తున దాదాపు పై నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ 2 లక్షల పై చెలుకు ఇన్ఫ్లోస్ రావడంతో ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది పరిస్థితిని సమీక్షించడానికి ఏ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఇక్కడున్న ప్రజానికానికి ఇబ్బంది రాకుండా చూడడానికి మేము కూడా రావటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు బొజ్జు గారు మరి అనునిత్యం కింద ప్రాంతంలో ఉంటున్న ఆ గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాలను సందర్శించి వాళ్ళని అప్రమత్తం చేస్తూ